రిషబ్ పంత్ భారత్ క్రికెట్లో అతి తక్కువ కాలంలోనే మోస్ట్ పాపులర్ ప్లేయర్గా ఎదిగాడు. ఈ ప్లేయర్ క్రీజ్లో ఉంటే ఎంతటి మేటి బౌలర్కైనా చుక్కలు చూపిస్తాడు. అలాంటి రిషబ్ పంత్పై సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత టెస్ట్ క్రికెట్లో బౌలర్లకు చుక్కలు చూపించాడు. టాప్ ప్లేయర్స్ ఫెయిల్ అయినా ఒక్కడే వారియర్లా పోరాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. పిచ్చి ఏదైనా, వేదిక ఏదైనా టెస్ట్ క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. పేస్ స్పిన్నర్లపై అటాకింగ్ చేస్తూ అత్యంత నిలకడ చూపించాడు. కానీ దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై క్రికెట్కు దూరంగా ఉన్నాడు. ఈ యువ వికెట్ కీపర్ తాజాగా కోలుకోవడంతో అతన్ని టీ20 టోర్నీకి ఎంపిక చేయాలని భారత దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. రిషబ్ పంత్ గురించి మాట్లాడుతూ అతడి అవసరాన్ని భారత క్రికెట్కు తెలియజేశాడు. పంత్ ఒక గేమ్ చేంజర్ అని, ఒక్క కాలితో ఫిట్గా ఉన్న అతన్ని టీ20 వరల్డ్ కప్కు ఆడించాలన్నాడు. నేనే సెలెక్టర్ని అయితే పంత్ను ముందు సెలెక్ట్ చేస్తా. ఒకవేళ అతడు అందుబాటులో లేకపోతే కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయడం బెటర్. పంత్ అన్ని ఫార్మాట్లలో కీలక ప్లేయర్ అని, ఒంటి చేత్తో మ్యాచ్ను మలుపు తిప్పుతాడని గవాస్కర్ అన్నారు. రాహుల్ టీంలో ఉంటే మంచి బ్యాలెన్స్ కూడా వస్తుంది. అతడిని ఓపెనర్గా లేదా మిడిల్ ఆర్డర్లో 5-6 స్థానాల్లో ఫినిషర్గా వినియోగించుకోవచ్చు అని గవాస్కర్ తెలిపాడు. పంత్ 2024 ఐపీఎల్ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఐపీఎల్లో రాణిస్తే వరల్డ్ కప్లో చోటు దక్కినా ఆశ్చర్యం లేదు. మరి సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.